వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. గత కొంతకాలంగా జగన్మోహన్ రెడ్డి తన పరిపాలన కాలంలో చేసిన మంచి పనులు చెప్పుకోలేక, రాజకీయంగా కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కోలేక, వ్యక్తిగత హననాలకు పాల్పడుతూ, కులాలను టార్గెట్ చేస్తూ, ప్రాంతాలను టార్గెట్ చేస్తూ చేస్తున్న రాజకీయ నీచపు కుట్రలు చూస్తూనే ఉన్నాం. గత 2-3 రోజుల నుంచి కాపుల్ని చీల్చండి అంటూ జగన్ రెడ్డి మొదలుపెట్టిన కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకువెళ్తున్నారు. పేర్ని నాని, అంబటి రాంబాబు, కన్నబాబు. వీళ్ళు ముగ్గురు చెబితే వినే పరిస్థితిలో కాపు సామాజిక వర్గం ఉందా? పిల్లసాయి రౌడీ షీటర్ అతను అడ్డం పెట్టుకుని చీల్చే ప్రయత్నం చేస్తే రాజకీయాలు మారే అవకాశం ఉందా? అసలు పిల్లసాయి ఎవరు? దేవినేని అవినాష్ అనుచరుడు పిల్లసాయిని అంబటి రాంబాబు భుజాన్ని ఎత్తుకుని కులచిచ్చు రగిల్చే ప్రయత్నం చేయడం ఏంటి? రాష్ట్రానికి అభివృద్ధి కావాలా, కుల రాజకీయాలు కావాలా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో ఉన్నారు జనసేన అధికార ప్రతినిధి కోసంపూడి శ్రీనివాస్ గారు. వారిని అడిగి మన విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి రాజకీయ పార్టీ పెట్టాడు, ఎందుకు పెట్టాడో తెలియదు. పిచ్చోడి చేతిలో రాయలేక ఒక పార్టీ ఉంది. దాన్ని అడ్డం పెట్టుకుని తన పరిపాలనా కాలంలో చేసిన మంచి కార్యక్రమాలు చెప్పుకోలేక మళ్ళీ కుల విద్వేషాలు రగిల్చే ప్రయత్నం చేస్తున్నాడు. 2019 ముందు 35 మంది కమ్మ డిఎస్పీలు అన్నాడు, ప్రజలు నమ్మారు, ఓటేశారు. మళ్ళీ మొన్న స్పోర్ట్స్ కోటా మొత్తం రిజర్వ్డ్ అయ్యి అవన్నీ సుమారుగా 300 చిల్లర ఉంటే 300 పోస్టులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఇచ్చిన పోస్టులు అవి. ఓసీలకు ఇచ్చింది 40. ఆ 40లో కూడా కమ్మ వారికి ఇచ్చింది 9, రెడ్లకు ఇచ్చింది 10, కాపులకు ఇచ్చింది 16, బ్రాహ్మణ 2, క్షత్రియ 2, రాజులు 2 ఇట్లా ఇచ్చుకుంటూ వచ్చారు. అన్నీ తెలిసి కూడా ఒక న్యూస్ ఛానల్లో ఒక మాజీ ఐఏఎస్ ఆఫీసర్ని కూర్చోబెట్టి, మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ గారిని కూర్చోబెట్టి ఒక యాంకర్ అడిగిన ప్రశ్న, ఆయన చెప్పిన సమాధానం అన్ని స్పోర్ట్స్ కోటాలో కమ్మాళ్ళకి ఇచ్చేశారు. అంబటి రాంబాబు వచ్చి కాపులు కళ్యాణం జరుగుతుంది అంటాడు. ఒక రౌడీ షీటరు గత డిసెంబర్లో నవీన్ రెడ్డి అనే యువకుడిని దారుణంగా హత్య చేసిన పిల్లసాయిని వారెంట్లో ఇష్యూ అయితే పోలీసులు అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తే అతను పారిపోయాడు, తప్పిసి తిరుగుతున్నాడు. నిన్న అంబటి రాంబాబు ఒక ఫోటో రిలీజ్ చేసి ఇతనే చనిపోయిన వ్యక్తి పిల్లసాయి అంటూ ఒక ఫోటో ప్రచారం చేస్తున్నాడు. ఆ ఫోటో నవీన్ రెడ్డి అనే వ్యక్తిది. ఆ నవీన్ రెడ్డి పిల్లసాయి చేత దారుణంగా చంపబడ్డ వ్యక్తి. ఇన్ని దారుణాలు చేస్తున్నా పోలీసు వ్యవస్థ కూడా మెనకన్నట్టు చూస్తా కూర్చుంటాం తప్ప అంబటి రాంబాబుని పిలిచి విచారించలేదు ఇంతవరకు. అంబటి రాంబాబుకి ఎలా తెలుసు చనిపోయాడని ఆ ఫోటో రిలీజ్ చేయటువంటి ఈ కారణాలన్నీ కూడా ప్రజల నుంచి వస్తున్న ప్రశ్నలు. జనసేన పార్టీ అధికార ప్రతినిధిగా జగన్ రెడ్డి మొదలుపెట్టిన కులచిచ్చుని మీరు ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? రామబ్రహ్మ గారు, ముందుగా మీరు మాట్లాడిన వ్యాఖ్యలో ఉదాహరణ నేను ఖండిస్తాను. ఒకటి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టాడు అన్నారు. జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎక్కడ పెట్టాడండి? కబ్జా చేశాడు. ఎవరో పెట్టిన పార్టీని ముందు కొట్టేశాడు, తర్వాత కొనుక్కున్నాడు. అతను పార్టీ ఏం పెట్టలా. అతను ఇప్పటికే కూడా మీరు గూగుల్లో సెర్చ్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు శివకుమార్ అనే పేరు వస్తుంది. ఆయన మొత్తుకుంటున్నాడు, నాకు డబ్బులు కూడా ఖర్చులు కూడా ఇవ్వలేదని. మరి అతను పార్టీ పెట్టాడంటే ఎలా ఒప్పుకోవడం? ఒప్పుకో. ఒకటి. రెండోది, సరే అక్కడ ఏదైతే పిల్లసాయి అనే వ్యక్తి గత కొన్ని రోజులుగా కనిపించడం మానేసాడో, అతను రౌడీ షీటర్. చాలా 23-24 ఏళ్ళు ఉంటాయి అతనికి. 20 సంవత్సరాలు 23 కేసులు ఉన్నాడు. ఒక రికార్డు సృష్టించాడు. దాంట్లో అతను పెట్టినటువంటి ఫోటోలు కానీ, వీడియోలు కానీ, అతని విధానం కానీ కృష్ణలంక చుట్టుపక్కల అందరికీ తెలిసిన వ్యక్తి. సరే, అతను దేవినేని అవినాష్ అనుచరుడు అనుకో విషయం అందరికీ తెలుసు. గత 2025 డిసెంబర్ 25 అనుకుంటా ఈ నవీన్ రెడ్డి అన్న వ్యక్తిని హత్య చేసినప్పుడు కూడా అందరికీ తెలిసిన విషయమే. ఆ రోజు పేపర్ నేను తిరిగేశాను సార్. ఎక్కడైనా నవీన్ రెడ్డిని హత్య చేశారు అన్న మాట వచ్చిందే తప్ప రెడ్డి సామాజిక వర్గంలో చెందిన నవీన్ రెడ్డిని హత్య చేశారని చెప్పి ఎక్కడ రాయలా. వస్తే సరే, నిన్న అంబటి రాంబాబు గారు ఫోటోలు, నిన్న మీరు ఇప్పుడు చెప్పారు మీ అంతా, అంబటి రాంబాబు గారు ఫోటోలు తీసుకొచ్చి అది నవీన్ రెడ్డి ఫోటో తీసుకొచ్చి పిల్లసాయి కింద చూపించాడు అంటున్నారు. ఖచ్చితంగానే అంటుంది. దాంట్లో ఆర్టిస్టులు అండి. ఎందుకంటారా, వివేకానంద రెడ్డి గారిని హత్య చేసి గుండుపోటు అని చెప్పిన వ్యక్తులు, ఇది పెద్ద ఆశ్చర్యమే కాదు. ఫోటోలు మార్పింగ్ చేయడంలో వాళ్ళ సిద్ధహస్తులు. అంటే వివేకానంద రెడ్డి గారు 2 రాజకీయ పార్టీల మధ్యలో వైరం ఉంది కాబట్టి దాన్ని అట్లా తోసే ప్రయత్నం చేశారు. అలా కూడా చేయలేదు సార్. పోలీసు వ్యవస్థ మీద అభాండం వేస్తారు. అది కదండి, వివేకానంద రెడ్డి గారి కేసులో కూడా హత్య చేసిన తర్వాత హత్య చేసి కూడా ప్రతిరోజు మర్డర్ చేశారండి. అతనికి ఏదో వివాహేతర సంబంధం ఉందని, దాన్ని కూతురు మీద, అల్లుడి మీద రకరకాలుగా ఇప్పటికీ చేస్తానే ఉన్నారుగా. అంటుంది. సరే, జరిగిన ఘటన వెంటనే నిన్న ముఖ్యమంత్రి గారు కావచ్చు, డిప్యూటీ సీఎం గారు కావచ్చు, చాలా సీరియస్గా తీసుకున్నారు. దానికి కారణమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఆ సీఐ గారిని కూడా సస్పెండ్ చేయడం, వేరే వ్యక్తులకు బాధ్యతలు చెప్పడం, అంటే డిపార్ట్మెంట్ పరంగానో లేకపోతే ప్రభుత్వ పరంగా చేయవలసినవి ప్రభుత్వం చేస్తుంది. సరే, అతను ఇప్పుడు పిల్లసాయిని కాపు సామాజిక వర్గానికి అంటగట్టి అది ఏదో కాపులకి ఏదో కూటమి ప్రభుత్వంలో అన్యాయం జరిగిపోతుందన్న విషయాన్ని పెద్ద హైలైట్ చేసి మొత్తానికి కాపుల మధ్యన చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారన్నది వాస్తవం. అయితే మరి ఆ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి సీఏ నాగరాజు గారు కూడా కాపే కదా. మరి కాపు సీఐని రాయాలి కదా, రాయలేదే. అంటే వీళ్ళు ఒక ప్లాన్డ్గా, ఒక సిస్టమేటిక్గా
ఏదో రకంగా ముందేమో వాళ్ళ ప్లాన్ ఏంటంటే కాపులకి కమ్మలకి మధ్య చిచ్చు పెట్టాలనుకున్నారండి, కుదరలా. తర్వాత కమ్మ సామాజిక వర్గాన్ని మిగతా సామాజిక వర్గాలకు దూరం చేద్దాం అనుకుంటున్నారు, అది కుదరట్లా. ఇక వాళ్ళకు ఉన్నది ఏంటంటే కాపు సామాజిక వర్గాలనే చిచ్చు పెట్టాలి, వాళ్ళను ఐక్యత దెబ్బతినేలా చేయాలి అనేటువంటిది ఒక ప్రయత్నాలు, కులాన్ని విడదీయాలి అనే ప్రయత్నాలు చేస్తా అద్భుతమైనటువంటి కాపు నాయకులు ఎవరో మన అంబటి రాంబాబుని కాపు టైగర్ అన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. అంబటి రాంబాబు, పేరునాని, గుడివాడ అమర్నాథ్, లేకపోతే ఈ కన్నబాబు, వీళ్ళని చూసి కాపులు ఓట్లు వేసేంత స్థితిలో కాపులు ఉన్నారా? కాపు సామాజిక వర్గం అంటే అదా? లేకపోతే ఈ పిల్లాసాయి లాంటి వ్యక్తిని, సరే అతనికి ఏమైందనేది పక్కన పెట్టండి, అతనికి ఏమైనా అన్యాయం జరిగితే చట్టపరమైన చర్యలు జరుగుతాయి కాదనట్లా. కానీ అటువంటి రౌడీ షీట్ ఉన్న వ్యక్తిని అంటారు సమాజంలో చిచ్చుపెట్టినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి కాపు సామాజిక వర్గానికి అంటపెట్టడం అంటే ఇది కేవలం కాపు సామాజిక వర్గానికి జగన్మోహన్ రెడ్డి ఏదో రకంగా చిచ్చు పెట్టి వాళ్ళని దిగజార్చేటువంటి పరిస్థితి. మళ్ళీ బాధ్యతలో మళ్ళీ కన్నబాబు గారు చెప్పాడంటండి. నేను ఇందాక చెప్పాను, కన్నబాబు ఎవరండి మరి అసెంబ్లీలో ఏమన్నాడు, జైలుకి బెయిల్కి మధ్యన ఊగిసలాడే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నాడుగా. జగన్ అపాయింట్మెంట్ కావాలంటే జైలుకి వెళ్ళి తీసుకోవాలి, అదే జైలుకి బెయిల్కి మధ్యన ఊగిసలాడే పార్టీ అన్నాడు. అటువంటి వ్యక్తికి తీసుకొచ్చి ఇప్పుడు కాపులు చీల్చే బాధ్యతలు చెప్పారంటే మళ్ళీ 21వ తారీఖున ఎప్పుడు వీళ్ళు మీటింగ్లు పెట్టుకుంటారట. ఇన్ని రకాల ఎక్కడెక్కడో కాపు సామాజిక వర్గంలో కొంతమంది ఎవరో రిటైర్డ్ ఉన్నారు, కొంతమందిని పాపం వాళ్ళందరికీ పాపం ప్యాకేజీలు ఇచ్చి వాళ్ళతో మీటింగ్లు పెట్టించి చేస్తారంటే ఏం చేశారండి మీరు సో కాల్డ్ కాపు నాయకులు? నేను అడుగుతున్నాను. సరే ఇవాళ సందర్భం వచ్చింది కాబట్టి మనం కూడా మాట్లాడుతున్నాం సార్. పిల్లాసాయికి కాపు కులాన్ని అంటగట్టి ఏంటి దారుణం అని ప్రశ్నిస్తున్నాడు అంబటి రాంబాబు. ఇదే పిల్లసాయి గతంలో కాపు చిన్న పిల్లని, మైనర్ బాలికని దారుణంగా హత్యాయత్నం చేసి చంపేశారు. మరి ఆ రోజు ఎందుకు మాట్లాడాలి? అదేంటండి చాలా ఇష్యూస్ ఉన్నాయి సార్. నేను అంటుంది ఒక పిల్లాసాయి ఇష్యూ పక్కన పెట్టండి, ప్రతి విషయంలోనే ఎక్కడ స్పందించాలో తెలియదు వాళ్ళకి. సరే ఈ రోజు ఇది ఒక ఐటమ్ కింద దొరికింది అన్నట్టు అంటే డిఎస్సీలో మొదలు పెట్టారు సార్. యాక్చువల్గాను డిఎస్సీలో ఏదో ఒక కమ్మ సామాజిక వర్గానికి దూరం చేద్దామని చెప్పేసి నేను విషయం అంతా చిమ్మారు. కాకపోతే అధికారులు వాళ్ళు చేసినటువంటి ప్రతి విమర్శకే సమాధానం చెప్పుకుంటూ వచ్చారు. వాయిని వదిలిపెట్టేటప్పటికి ఏం సమాధానం లేదు వాళ్ళ దగ్గర. సరే ఇప్పటికీ ఏదో మాట్లాడుతున్నారు అనుకోండి, మేము అడిగిన ప్రశ్నలకి మీరు సమాధానం చెప్పట్లేదని కొంతమంది ఆర్టిస్టులను తీసుకొచ్చారు. దాంతో బద్నాం అయిపోయాం, దీన్ని ఏదో డైవర్ట్ చేయాలని ఆలోచించుకునేటప్పటికి ఈ ఇష్యూ వచ్చింది. ఇప్పుడు ఇష్యూ వచ్చేటప్పటికి వాళ్ళ డైవర్షన్ పాలిటిక్స్లో ఇప్పుడు పిల్లాసాయి దొరికాడు. పిల్లాసాయి ఎందుకు పోయాడు లేకపోతే ఎక్కడ మేమైపోయాడు అన్న దాని మీద కంటే కూడా ముందు అతను సామాజిక వర్గంలో చిచ్చు పెట్టాలనే ఉద్దేశం. వాళ్ళ మేనమామ మాట్లాడాడు సార్, వీడియో వచ్చింది బయటకు వచ్చింది, మాట్లాడారు. వాళ్ళ మేనమామ ఏమన్నాడంటే ఆడు ఇయ్యాలి కాకపోతే ఎప్పుడైనా సావాల్సిందే, అటువంటి వ్యక్తి అంత జులాయిగా తిరుగుతున్నాడు అని అన్న వ్యక్తే మళ్ళీ మాట మార్చి చిన్న పిల్లోడు 23 ఏళ్ల వయసు ఆడేమన్నా 350 రూపాయలు పనిచేస్తాడా అని అతను మాట్లాడిస్తున్నారు. నేను అంటుంది కాపు సామాజిక వర్గం కూడా ఆలోచించుకోవాలండి. అంటే ఎవరిని ఓన్ చేసుకోవాలి? కాపు సామాజిక వర్గంలో బ్రహ్మాండమైనటువంటి అద్భుతమైనటువంటి నాయకులు, రాజకీయ నాయకులు, మహామహులు ఉన్నారు. వాళ్ళని ఓన్ చేసుకుంటారా? లేకపోతే ఇటువంటి ఏమంటారో రౌడీ గ్యాంగుల్ని, గుండాలని, లేకపోతే గంజాయి బ్యాచ్ని వీళ్ళని ఓన్ చేసుకుంటారా? ఖచ్చితంగా కాపు సామాజిక వర్గం ఇటువంటి వాళ్ళు వెనకేసుకోదు. కాకపోతే ఏంటంటే ఏదో కాపు సామాజిక వర్గానికి అన్యాయం జరిగిపోతుంది. ఈ కూటమి ప్రభుత్వంలో ఎక్కడో జరిగిందంటే మాచర్లలో ఏదో ఇన్సిడెంట్ జరిగింది, 2 వ్యక్తుల మధ్య జరిగిన ఘటన అది. దాన్ని కూడా ఆ 2 వెర్షన్లో కాపు కమ్మ పెట్టేయాలి. అంటే గతంలో ఏయో కొంచెం అనుమానాలు లేకపోతే ఏమైనా ఉండొచ్చండి 2 సామాజిక వర్గాల మధ్య. ఇప్పుడు అనుమానాలన్నీ బటామంచులు అయిపోయి అన్నదమ్ములా కలిసిపోయారు, అన్ని రకాల సంబంధాలు పెట్టుకుంటున్నారు. ఇది అలాగే కొనసాగితే మనకు రాజకీయ భవిష్యత్తు ఉండదు అనే ఉద్దేశంతో ఇప్పుడు ఏదో రకంగా చిచ్చు పెట్టడానికి ఈ సో కాల్డ్ కాపు నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అన్నారు. అసలు నేను అడుగుతున్నాను, ఈ మీరు చెప్తున్నటువంటి పేర్లు ఏదైతే ఉన్నాయో ఆ కుటుంబీకులు కూడా వాళ్ళ కుటుంబాలను పరిశీలించండి. వాళ్ళ కుటుంబీకుల్లో కూడా ఎవరన్నా వీళ్ళు చెప్పినట్టుగా మాటని ఓట్లేస్తారా? ఓటి పోని. అంబటి రాంబాబు కాపు సామాజిక వర్గం టైగర్ అంటారు, మరి అతనికి 2 కూతుర్లు, 2 అల్లుళ్ళు కూడా కమ్మ సామాజిక వర్గమే కదా. అంటే నేను అంటాను తప్పు అట్లా, నేను అంటే ఇన్ని రకాలుగా వాళ్ళు చేసుకోవచ్చు, కానీ బయటకు వచ్చేటప్పటికి కాపు సామాజిక వర్గం కానీ వాళ్ళ వరకు వాళ్ళ సంబంధాలు మిగతా కులాలతో పెట్టుకోవచ్చు, వ్యాపారాలు చేయొచ్చు, ఆర్థికంగా బలపడవచ్చు, అన్ని చేసుకోవచ్చు. వాళ్ళు ఆధారపడి చీల్చడానికి ప్రయత్నించేది మాత్రం 2 సామాజిక వర్గం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వేసేటువంటి రాజకీయ కుట్రల్లో ఈ కాపు సామాజిక వర్గం ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళ భుజాల మీద తుపాకీ పెట్టి కాలుస్తుంది ఎవరిని? ఇది ఆలోచించుకోవాలి కదా వీళ్ళంతాను. వీళ్ళు మా భుజం మీద తుపాకీ పెట్టి మా సామాజిక వర్గాన్ని కాలుపిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఆలోచనలకు వచ్చింది అనుకోండి, ఇటువంటి పనులు చేయరు. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత ఏం చేయాలో తెలియక రాయలసీమకి, ఆంధ్ర ప్రాంతానికి విభేదాలు సృష్టిద్దామన్న ఉద్దేశంతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గురించి మొదలు పెట్టాడండి. అక్కడ స్థానిక రైతులు, రాయలసీమ ప్రజలు చీయని మొహాన్ని ఉమ్మేశారు. 1000 కోట్లు మింగేసేవారు ఆ సన్నాసి, పెద్ద గొయ్యి తవ్వి మీరేంటి వాడు వచ్చి మాకు ప్రాంతీయ విభేదాలు సృష్టిస్తారు, మీ మూలంగానే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మూలం పడిపోయింది, కేసీఆర్ ప్రాపకం కోసం మీరే దాన్ని నాశనం చేశారని చెప్పి
వాళ్ళు అడిగేటప్పటికి అక్కడ సమస్య పోయింది, అది ఇటు పడ్డారు ఇక మళ్ళీ. అంతే. అది ఇంకెంత చేశారు అనుకున్నారు? కర్నూలులో దీక్ష చేశాడు చూసారు మరి, జలదీక్షని పెట్టి 3 రోజులు దీక్ష చేశాడు. కేసీఆర్ని చాలా ప్రశ్నించాడు. నువ్వేనా హిట్లర్ అనుకుంటావా? పైన ఉన్న రాష్ట్రం కాబట్టి కింద ఉన్న రాష్ట్రానికి ఎంత అన్యాయం చేస్తావా? చూస్తా ఊరుకుంటావా అన్నాడు. సీన్ కట్ చేస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత అదే కాళేశ్వరం ప్రాజెక్టుకి ఓపెనింగ్కి ఇతను వెళ్ళాడు. ఓపెనింగ్ 1000 కోట్లు నొక్కేశాడు. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇతను ముఖ్యమంత్రి పదవి ఇస్తే అతన్ని పిలుచుకున్నాడు. ఇద్దరు కౌగులించున్నారు, ముద్దులెట్టుకున్నారు. ఆ చరిత్ర వేరు. ఆ తర్వాత వాళ్ళిద్దరు కలిసి ఏం చేశారు అనేది మనకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రావడానికి కేసీఆర్ గారు ఇక్కడి నుంచి పంపిన మనుషులు అన్నీ మనకు తెలుసు. నేను అంటుంది రాయలసీమకు సంబంధించినటువంటి అంత అన్యాయం చేసినట్టు కుటుంబం ఇంకోటి లేదు సార్. వరద నీటిని కూడా ఉపయోగించుకోలేదు కదా రామబ్రహ్మం గారు. వరద వస్తే దాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవడం తెలియకుండా ఆ ప్రకాశం బ్యారేజ్ దగ్గర పడవలు అడ్డెట్టి లింగంనేని గెస్ట్ హౌస్ మునిగిపోయిందో లేదో అని డ్రోన్ కెమెరాలతో తీసి చంద్రబాబు గారు ఇల్లు మునిగిపోయిన ఇల్లు అని చెప్పేసి ఫోటోలు వేసుకున్నారు. దానికి మాత్రం కాపలాగాశారు. అటువంటి అంటే ఒకటి కదా, అటువంటి వ్యక్తులు మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పుట్టరో పెరగరు. మీరు చెప్పండి రామబ్రహ్మ గారు, జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎక్కడన్నా అద్భుతమైనటువంటి శంకుస్థాపన చేసాడు అనేటువంటి ప్రాజెక్ట్ ఒకటి చూపించమనండి. కూలగొట్టడానికి చాలా చేశాడు. అన్ని డిస్ట్రక్షనే కదా. అదే నేను పదే చెప్తాను, జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపనలకు పనిచేయడు, శవయాత్రలకు పనిచేస్తాడు. శవయాత్రలకు పనిచేస్తాడు తప్ప శంకుస్థాపనలో పనిచేయడు. అందుకని అతని హయాంలో ఏం జరగలేదు కాబట్టి ఇప్పుడు జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయి. తెల్లారు లెగితే చంద్రబాబు గారు ఏమో సింగపూర్ అనో ఎక్కడికో వెళ్ళి పెట్టుబడులు తీసుకురావడం, పవన్ కళ్యాణ్ గారు ఏమో తన శాఖలను ఇంకా డెవలప్ చేసి ఇంకా నేషనల్ అవార్డ్స్ వచ్చేలాగా అతను ప్రయత్నం చేయడం, లోకేష్ గారేమో మళ్ళీ అక్కడ విదేశాలు వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఆయన ప్రయత్నాలు చేయడం, రాష్ట్రంలో ఏదో రకంగా పెట్టుబడులు తీసుకురావాలి, ప్రజలకు ఇక్కడ మౌలిక సదుపాయాలు ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఇది ఆలోచన. అతని ఆలోచన ఏంటంటే, ఇప్పుడు నేను మళ్ళీ చెప్తాను సార్, క్వాంటమ్ వ్యాలీ లాంటి గురించి మనం మాట్లాడతాం, వాళ్ళేమో కులాల చిచ్చు గురించి వాళ్ళు మాట్లాడతారు. బోత్ ఆర్ నాట్ సేమ్. బాలకృష్ణ గారు ఎలాగ ఉంది కదా, బోత్ ఆర్ నాట్ సేమ్. మన ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి, కన్స్ట్రక్షన్గా ఉంటాయి, వాళ్ళ ఆలోచనలు ఎప్పుడు డిస్ట్రక్షన్గా ఉంటాయి అనేది ఇదే ఉదాహరణ. ఏంటంటే ఈ రోజు నాకు కుల చిచ్చు పెట్టడానికి కాపుల్ని సామాజిక వర్గాన్ని ఉపయోగించుకుంటున్నారు అంటే, కాపులు ఆల్రెడీ ఎలర్ట్గా ఉన్నారు సార్. నువ్వు చేసింది ఏంటో 2019-24 మధ్యన నువ్వేం చేసావు? గతంలో కూడా ఆఖరికి కాపు రిజర్వేషన్లు నేను ఇవ్వలేను, దాని గురించి టచ్ చేయలేనని చెప్పేసినటువంటి మాట్లాడిన వ్యక్తి, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వస్తే చంద్రబాబు గారు 10%లో 5% కాపు సమాజ వర్గానికి ఇస్తే నువ్వు వచ్చిన తర్వాత 5% కూడా తీసేసావు కదా. దానికి సమాధానం చెప్పాలి కదా. మరి ఈ సో కాల్డ్ కాపు నాయకులందరూ మాట్లాడాలి కదా. ఇక్కడ మీ తప్పు కూడా ఉంది సార్. మీరు కూడా అలాంటి ప్రచారం చేసుకోలేకపోతున్నారు. అదే నిజమే. 2014-19 మధ్యన రకరకాలైనటువంటి నిందలు వేసినప్పుడు మా కూటమిగా ఏం మాట్లాడలేకపోయాం. అంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత కాపు కార్పొరేషన్ నిధులు ఇవ్వలేదు, విదేశీ ఉద్యోగ పథకాన్ని రద్దు చేశాడు, వాళ్ళకి ఇవ్వలేదు, పాత వాళ్ళకి కూడా ఇవ్వలేదు, వాళ్ళు ఇబ్బంది పెట్టాడు. చంద్రబాబు నాయుడు గారు ఆ టైంలో ఇచ్చిన రిజర్వేషన్ గురించి కూడా చెప్పుకోలేకపోతే అదే అన్నాను, రద్దు చేశాడు కదా రిజర్వేషన్. పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నాడంటే, ఇదే పేరు నాని గారు పవన్ నాయుడు అని పేరెట్టాడు. మా కాపు సామాజిక వర్గం మా పవన్ నాయుడు అని మాట్లాడాడు. మరి అదే పవన్ కళ్యాణ్ గారిని ఎయిర్పోర్ట్లోంచి బయట రాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఇబ్బంది పెట్టాడు. వైజాగ్ హోటల్లో ఉంటే 2 రోజులు బయట రాకుండా నిర్బంధించాడు. అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? అప్పుడు కాపు కాదా, కాపు నాయుడు కాదా అంటే ఒకటే ఉద్దేశం, ఏదో రకంగా కాపు సామాజిక వర్గంలో చిచ్చు పెట్టడం ఒకటిని, పవన్ కళ్యాణ్ గారిని ఒక కులానికి పరిమితం చేసేటువంటి ప్రయత్నం ఒకటని, ఇన్ని రకాల ప్రయత్నాలు సార్. నేను అంటుంది ఏదో రకంగా కాపులకి కమ్మలకి చిచ్చు, కమ్మ సామాజిక వర్గం వర్సెస్ ఇతర సామాజిక వర్గాలు, ఇప్పుడు కాపుల్లోని చీలికలు, అంటే ఎన్ని రకాలుగా ప్లాన్లు చేయాలో అన్ని రకాలుగా ప్లాన్ చేస్తున్నారు వీళ్ళు. నేను అంటే కుట్రలు ప్రజలు గమనించట్లేదా అంటే, రామబ్రహ్మం గారు ఇది సోషల్ మీడియా యుగం, ఫోన్ ఇలా కొడితే గత చరిత్రలు అన్నీ వస్తాయి. నీ గతంలో ఏం మాట్లాడావు, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు, ఎలా చేస్తున్నావు, నీ హయాంలో ఏం జరిగింది. కానీ ఏ కార్యక్రమం ఆ పార్టీ చేపట్టిన 24 నెలల నుంచి వాళ్ళ బతుకులు బస్ స్టాండ్ అవుతున్నాయి తప్ప ఒకటి కూడా ఏం చేయలేకపోతున్నారు రాజకీయంగా. వాళ్ళు పేరు నాని గారు ఊరు ఏంటి బందర మామూలుగా అంటారు చూసారా, నీ బతుకు బందర బస్ స్టాండ్ అంటారు. ఈ రోజుకి కూడా అతని బతుకు బందర బస్ స్టాండే. అతని పరిస్థితి ఏంటన్నదే ఆ బందర్లో ఉన్నటువంటి చుట్టుపక్కల వాళ్ళని అడిగితే తెలిసిపోద్ది. ఏంటంది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఆడేటువంటి ఆటల్లో వీళ్ళంతా పౌలుగా మారుతున్నారు. సరే, వీళ్ళకు కూడా వేరే రాజకీయ పార్టీలు ఎవరో జాయిన్ చేసుకోరు, వేరే పార్టీలు ఆశ్రయం ఎవరో, ఆ పార్టీలోనే ఇష్టం ఉన్నా లేకపోయినా, తిట్టుకున్నా ఏం చేసినా, జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం తెలిసినా, జగన్మోహన్ రెడ్డికి ఏం చెప్పినా మన మాట ఎండో అనే విషయం వాళ్ళకి కూడా తెలిసినా, మనం వెళ్తే తలుపులు కూడా తీయడం అనే విషయం కూడా తెలిసినా, ఇంకా తప్పని పరిస్థితుల్లో ఉన్న వ్యక్తులు కనీసం ఇటువంటి ఈ విషయాలనే వస్తుంటే నా భుజం మీద తుపాకి పెట్టి నా సామాజిక వర్గాన్ని ఇబ్బంది పెడుతున్నాడనే ఆలోచన వీళ్ళకి రావాలి కదా అంటున్నాను నేను. రాదు, ఎందుకంటే డబ్బులు మూటలు వస్తున్నాయి. అంటే మీరు బాగుంటే చాలు, మీ 5 చెప్పేస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది ఈ కాపు సామాజిక వర్గం నమ్మేసి మీ వెంట నడిచేస్తుందా? వాళ్ళు స్పష్టంగా చెప్పారు కదా, నంబటి రాంబాబు పేరునని, మేము జగన్మోహన్ రెడ్డి ఇంటికి కాపలా కుక్కలం, జగన్మోహన్ రెడ్డి కాళ్ళ దగ్గరే ప్రభుత్వం స్పష్టంగా చెప్పిన తర్వాత ఇవాళ ఏ సామాజిక వర్గం కూడా వాళ్ళ మాట వినే పరిస్థితి లేదు. అంటే నేను ఏమంటున్నానంటే అండి, మీరు అన్నమాట కరెక్ట్, పేరునానే అన్నాడు, మేము కాపలా కుక్కలు లాంటి వాళ్ళం, విశ్వాసంలో కుక్కలకి మించి విశ్వాసం చూపిస్తాం అని చెప్పన్నారు. మనం వల్ల వాళ్ళే అనుకున్నారు, కుక్కలుగా పోల్చుకున్నారు.
నేను అంటుందంటే మొత్తానికి ఏదైతే ఈ జరుగుతున్న ఈ డ్రామాలో, ఈ కుల చిచ్చు పెట్టేటువంటి డ్రామాల్లో ఆహుతి అయిపోయింది జగన్మోహన్ రెడ్డి. ఇది మాత్రం ఎందుకంటే అంటే స్పష్టంగా అర్థమైంది, అయిపోయాడు ఒకసారి, మళ్ళీ అవటానికి సిద్ధం అవుతున్నాడు ఇంకా. అంటే అతను తెలియట్లేదండి. అతను చుట్టుపక్కల ఉన్నవాడు ఏ చెప్తే అది నిజం అనుకుంటాడు. అతను ఒక భ్రమంలో ఉంటాడు, మనుషులతో మాట్లాడు. అంటే ఇప్పుడు ఆయనకి ఒక వక్రాక్ష మీడియా ఉందండి. ఆ మీడియాలో కూడా జర్నలిస్టులు ఉన్నారు, విలేకరులు ఉంటారు. ఆ సమాచారం తెప్పించి చూసుకుంటే వాస్తవ పరిస్థితి తెలుస్తుంది. అలా చెప్తే వాళ్ళని పేపర్లో ఉంచిస్తారా? వాళ్ళకి ఉద్యోగాలు పీకేరా? ఖచ్చితంగా వాళ్ళ బతుకులు రోడ్డు మీద పడిపోతాయి కదా. ఇప్పుడు నేను అదే చెప్తా ఉంటాను పదే పదే, ఆ సాక్షి పేపర్లో 2 కరెక్ట్ ఉంటాయి. ఏది డేటు, కోడిగుడ్డు రేటు, అది తప్ప మిగతా అన్ని అబద్ధాలే ఉంటాయి. మీరు నమ్మరు కాబట్టి అదే సాక్షి అంటే అది అప్పుడు ఏమి చెప్పని రాజశేఖర రెడ్డి కొటేషన్ ఒకటి కొటేషన్ ఉంటుంది. పాపం రాజశేఖర రెడ్డి గారికి తెలిసి ఉండదు, ఆయన బతికుండగా ఆయన ఎప్పుడు చెప్పు ఉండడు. మొన్న ఎవరో చెప్తున్నారండి, ఎవరో రాజశేఖర రెడ్డి గారు ఆత్మగారు చెప్పినటువంటి కేవీ రామచంద్ర గారు అంటారు, అసలు రాజశేఖర రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధం ఏంటి? రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ నాయకుడు, ఇతనికి ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధం లేదు, ఆ పార్టీ వేరే ఈ పార్టీ వేరే ఆయన చెప్తున్నాడు. అని అంటుంది. రాజశేఖర రెడ్డి గారి ఫోటోను కూడా ఎప్పుడు ఉపయోగించుకోవాలో, ఎప్పుడు తీసేయాలో అన్ని చేశారు కదండి. మన గ్రామాల్లో మాయమైపోతాడు ఆయన. ఆ పాట కూడా అదే మాయమైపోతాడు అన్నట్టు టక్కన మాయమైపోతాడు రాజశేఖర రెడ్డి గారు. మళ్ళీ ఎలక్షన్ వచ్చేటప్పటికి ఆ ఫోటో పెడతారు. నేను అంటుంది ఇది అది ఒక రాజకీయ పార్టీ కాదు సార్, అది ఒక దండుపాళ్యం బ్యాచ్. వైఎస్ఆర్సీపీ అంటే ఒక దండుపాళ్యం బ్యాచ్. గతంలో మనం అనేకసార్లు చెప్పాం. ఇప్పటికీ వాళ్ళ మనస్తత్వం కానీ వాళ్ళ విధానం కానీ అన్నీ కూడా ఈరోజు చూడండి. బొల్లా బ్రహ్మనాయుడు ఏదో హైదరాబాద్లో ఎన్ని కోట్లు విలువైనట్టు భూమిని కబ్జా చేయడం, 1000 కోట్ల రూపాయల పైన భూమి దొరికితే ఆ కుటుంబాన్ని పరామర్శిస్తా, నీకేం పర్వాలేదు వచ్చా చూస్తానంటాడు. ఆయన వెనకేసుకొస్తా కొంతమంది మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడతారు. నేను అంటే ఎటువంటి వ్యక్తులు సమర్థిస్తున్నారు, ఎటువంటి వ్యక్తులు మీ పార్టీలో ఉన్నారు? నేను అనుకోవడం ఇటువంటి వ్యక్తులన్నీ కలిపి పార్టీలో ఉన్నారా? అందరూ అదేగా అన్నారు కదా. ఒకడు కూడా సరైన లేడు కదా. సరైన వాళ్ళ పార్టీలో ఎమ్మెల్యే లేడు కదా సార్. ఎమ్మెల్యేడు ఉంచరు కూడా. ఖచ్చితంగా ఎమ్మెల్యే లేడు. ఖచ్చితంగా అతను పార్టీ నుంచి బయటకు వచ్చేయడమో, సైలెంట్ అయిపోవడమో, వేరే పార్టీలో వెళ్ళిపోతారు. ఆ పార్టీలో ఉండాలి అంటే ఇటువంటి ఆలోచనతోటే ఉండాలి. వాళ్ళకి ఒక ధైర్యం వచ్చింది. అంటే మనమేమో డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేషన్ చేసి ఎన్ని వ్యవస్థలు చూసుకుంటాలే అని చెప్పేసి మనం అనుకుంటున్నాం. వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే మనల్ని ఏం చేయరు, ఇది మెతక ప్రభుత్వం, మంచి ప్రభుత్వం చెప్పుకుంటుంది కానీ మెతక ప్రభుత్వం అనే భావన వాళ్ళకి కలిగేసింది. కానీ మీరు జాగ్రత్తగా గమనించండి, ఈ మధ్యకాలం 2 సంవత్సరాలు చాలామంది జైలు జీవితం వెళ్ళారు, వస్తున్నారు. భయంగానే బతుకుతున్నారు. అదే ఇక భయంగానే బతుకుతున్నారు. ఎవరో ఏ రోజున వచ్చి ఈడీ వాళ్ళు తలుపు కొడతారా, సిబిఐ వాళ్ళు తలుపు కొడతారా, సిఐడి వాళ్ళు తలుపు కొడతారా అనేటువంటి భయంగానే బతుకుతున్నారు కదా. ఖచ్చితంగా ఏంటంటే మనం రాష్ట్రం గురించి మనం ఏమంటుంటే, చంద్రబాబు గారు లెగితే స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 లక్ష్యం, లేకపోతే పోలవరం ఏ విధంగా కంప్లీట్ చేద్దాం, అమరావతిని ఏ విధంగా కంప్లీట్ చేసి శాశ్వత రాజధాని కడదాం, లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏ విధంగా కంప్లీట్ చేద్దాం, మన ఆలోచనలు ఈ విధంగా ఉంటాయి సార్. మనకి ప్రజలు కూడా ఏమని చెప్తారండి, అది కాప, కమ్మ, రెడ్డ, ఇంకోటి కాకుండా ఎవరైనా ఏమనుకుంటారు సార్, మా బతుకులు బాగుండాలి, మా బిడ్డలకి మంచి భవిష్యత్తు ఉండాలి, మా రాష్ట్రం బాగుండాలని ఆలోచిస్తాడు తప్ప నువ్వు జగన్మోహన్ రెడ్డి గురించి ఆలోచించేవాడు ఎవరు ఉండడు కదా. జగన్మోహన్ రెడ్డి గురించి ఆలోచించే వ్యక్తులు అయితే జగన్తో ఉన్న వ్యక్తులు అది జైల్లోనే ఉండాలి. వాళ్ళకి ఇంకా ఆప్షన్స్ లేవు. అందుకని ఇంకా తప్పని పరిస్థితులు అలా ఉంటున్నారు. కానీ రాష్ట్రంలో ఉన్న సామాజిక వర్గాలు కూడా కులాలకు అతీతంగా ఆలోచిస్తున్నారు సార్. ఈ రోజున కులాలకు ఆలోచిస్తున్నారు, రాష్ట్ర భవిష్యత్తు, వాళ్ళ కుటుంబ భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించుకుంటున్నారు. సార్ ఇప్పుడు నేను అంటే రామబ్రహ్మ గారు, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే ఆర్వీల్లో ఉన్న రెడ్డిగో, అనంతపురంలో ఉన్న రెడ్డికి ఏం ఉపయోగం అండి? ఏముండదు. తెల్లారు లెగితే ఆ గుంతల రోడ్ల మీద తిరగాలి, ఏముండదు. తెల్లారైతే అతను వ్యవసాయమో, వ్యాపారమో, ఉద్యోగం ఏదో చేసుకుని పెళ్ళం బిడ్డలు పోషించుకోవాలి. రెడ్డి భాస్కర్ రెడ్డికి, ఆ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డికి, ఆ సజ్జల రామకృష్ణారెడ్డి తప్ప ఎవరికి ఉపయోగం ఎవరో ఉండదు. ఎందుకు మా వాడని ఉపయోగం ఏముంటుందండి? ఎవరైనా అంతే. నేను అంటుంది ఈ రోజున ఆలోచన ప్రజల్లో వచ్చింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి అంటే భయంతో, కూటమి ప్రభుత్వం అంటే నమ్మకంతో 164 సీట్లు ఇచ్చారు. ఈ 164 సీట్లు ఇచ్చిన వాళ్ళు రెడ్లు లేరా, ఎస్సీ లేరా, బీసీ లేరా, కాపులు, అన్ని కులాలు కలిపేసినాయి కదండి. అద్భుతమైనటువంటి ఓటింగ్ ఎందుకు ఇచ్చినాయి? రాష్ట్రం గురించి ఆలోచించారు, వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించారు. కాబట్టి నేను ఏమంటున్నాను సార్, ఖచ్చితంగా ఈ కాపు సమాజ వర్గంలో చిచ్చు పెట్టాలి, లేకపోతే కాపు సమాజ వర్గాన్ని కూటమిని దూరం చేయాలి, పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా చేయాలి, జనసేన నుంచి విడగొట్టాలి. ఇవన్నీ కూడా ముఖ్యంగా అండి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ఆ స్నేహాన్ని, ఆ మంచితనాన్ని వాళ్ళిద్దరు అలా కలిసి ఉంటే చూడలేకపోతున్నారు. అది అర్థం అవట్లేదండి. వీళ్ళు ఎన్ని రకాలుగా మాట్లాడినా, ఎక్కడో తమిళనాడులో విజయ్ గెలిస్తే వచ్చేసి బయటకు వచ్చి అదిగో నువ్వు ఒంటరిగా పోటీ చేయలేవు, నువ్వు మళ్ళీ 10 సంవత్సరాలు చంద్రబాబు గారు సీఎం అంటున్నావు, రాష్ట్రం అంటున్నావు, నువ్వు ఎందుకు పార్టీ పెట్టాలి, నువ్వు పార్టీ ఒంటరిగా ఎందుకు పోటీ చేయలేదు అని ఇన్ని రకాలుగా మాట చెప్పినా పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా చెప్పాడు. ఒంటరిగా పోటీ చేసి ఓడిపోయామన్న బాధ కానీ సమీక్షించుకోవడం కానీ లేదా పార్టీ అదే చెప్పారు. నేను ప్రయత్నం చేశాను, మీరు ఏమంత అండగా ఉన్నారో నేను చూశాను. నేను ఒకటే చెప్తున్నాను, నేను పెట్టింది కుల సంఘం కాదు, రాజకీయ పార్టీ పెట్టాను. రాజకీయ పార్టీలు నాకు అందరూ కావాలి, ఒక కులానికి అండగా ఎందుకుంటాను, నాకు రాష్ట్రం ముఖ్యం, రాష్ట్ర సంక్షేమం ముఖ్యం అని పదే చెప్తున్నాడు. ఈ రోజున అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు గారి నాయకత్వంలోనే రాష్ట్రం ముందుకు వెళ్తుంది. ఆ నాయకత్వం మనకు అవసరం.
ఆయన ఆలోచన విధానం మనకు అవసరం అనేటువంటి ఎందుకు చెప్తారు సార్? ఒక పార్టీ రాజకీయ అధ్యక్షుడు వేరే పార్టీ గురించి మాట్లాడుతున్నాడంటే పార్టీ కంటే ప్రజలు ముఖ్యం, రాష్ట్రం ముఖ్యం అంటేనే ఆలోచన వస్తాయి. పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వంలో ఉండి వాళ్ళ ప్రభుత్వం ఉన్న పరిస్థితి, జగన్మోహన్ రెడ్డి చేసిన దుర్మార్గ పాలన వల్ల నాశనం అయిపోయిన రాష్ట్రాన్ని, ఆర్థిక వ్యవస్థని ఎలా జాగ్రత్తగా నిర్మించుకొస్తున్నారు స్పష్టంగా చూస్తున్నారు ఆయన. ఆ పరిస్థితిలో ఉన్న రాష్ట్రాన్ని మళ్ళీ నిలబెట్టాలని చంద్రబాబు నాయుడు గారి ముందు చూపు, ఆయన సీనియారిటీ కారణం ఉద్దేశం ఆయనకి బాగా ఉంది, బలంగా ఉంది. ఎందుకంటే ఈ రోజున మనం జీరో నుంచి మళ్ళీ స్టార్ట్ చేసాం కదండి. రాష్ట్రం విడిపోయి 2014లో మన రాష్ట్రంగా ఏర్పడిన ఉన్నా కూడా 2024లో మళ్ళీ జీరో పునాదులతో సహా తవ్వేసాడు కదండి జగన్మోహన్ రెడ్డి. దాన్ని జాగ్రత్తగా నిర్మించుకుంటూ వచ్చి మన బిడ్డలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలంటే ఖచ్చితంగా రాజకీయాలకు అతీతంగా మనం చేయాలనే ఉద్దేశంతో ఒక సంకల్పంతో చేస్తున్నారు, ఒక దీక్ష చేస్తున్నారు. నేనండి చంద్రబాబు గారు దీక్ష చేస్తున్నారు సార్, అక్కడ యజ్ఞం చేస్తున్నారు సార్. పవన్ కళ్యాణ్ గారును లోకేష్ గారు రామలక్ష్మణుల్లా కాపలా కాస్తున్నారు. వీళ్ళేమో రాక్షసుల్లా యజ్ఞాన్ని పాడు చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. సాధ్యమా? సాధ్యం కాదు సార్. ఎందుకంటే వీళ్ళ చిత్తశుద్ధితో పనిచేసినప్పుడు ప్రకృతి కూడా సహకరిస్తుంది. ఎందుకంటే రాష్ట్రం గురించి ఆలోచిస్తున్నారు, వాళ్ళ వ్యక్తిగత స్వార్థం లేదు అనుకునేటువంటి ప్రయత్నంలో ఖచ్చితంగా ప్రకృతి కూడా సంకల్పిస్తుంది, సంతోషించి దాని ఏమంటారో పుషింగ్ చేస్తే ముందుకు పెడుతుంది, తోడ్పడుతుంది. నేను అంటుంది ఒకటే, ఈ రోజున ఎన్ని కార్యక్రమాలు చేసినా జగన్మోహన్ రెడ్డి ఏమంటే వ్యవస్థలు సరిగ్గా పనిచేస్తారు. రామబ్రహ్మం గారు 2029 ఎలక్షన్స్ వచ్చేటప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా జైల్లో ఉంటారు వ్యవస్థలు సరిగ్గా పనిచేస్తే. నేను కూడా 2029కి కానీ జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళకపోతే ఆ పార్టీ పోటీ చేయడానికి నాయకులు కూడా దొరకరు వాళ్ళకి. అటువంటి పరిస్థితిలో ఉంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉనికి గురించి చేసే పోరాటంలో భాగంగా ఈ రోజున కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు. రాష్ట్ర ప్రజలు కూడా చాలా గమనిస్తున్నారు. ఆల్రెడీ గతంలో ఈ కులాల చిచ్చులు ఇవన్నీ చూశారు కాబట్టి రాష్ట్ర భవిష్యత్తు కోరుకుంటున్నారు. కాబట్టి ఇటువంటి వాళ్ళ ట్రాప్లో పడ్డానికి ఈ సోకాల్డ్ కాపు నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ట్రాప్లో పడ్డానికి రాష్ట్ర ప్రజలు కానీ ఈ కాపు సామాజిక వర్గం కానీ సిద్ధంగా లేదని మాత్రం చెప్పగలను. కమ్మా కాపుని చీల్చే ప్రయత్నం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీని ఆయన సమాధి చేసుకున్నాడని, పార్టీలు అనేవి, రాజకీయం అనేది సమాజం పునాదుల మీద ఆధారపడి ఉంటుందని, కుల గోడల మీద ఏ పార్టీ మనజాలదంటూ విశ్లేషించిన కోసంపూడి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.